ఓం విఘ్నేశ్వరాయ నమః. భాగవతము 64వ అధ్యాయము. శ్రీరామ కథ. నవమస్కందములో ఒక గమ్మత్తు చేశారు. నవమి రోజు రామచంద్రమూర్తి పుట్టారు. దశమస్కందమును ప్రారంభం చేసే ముందు నవమస్కందములో రామాయణమును చెప్పారు. నవమస్కందములో రామచంద్ర ప్రభువు సంకీర్తనము విశేషంగా చేయబడింది. ఇక్ష్వాకు వంశంలో జన్మించిన దశరథ మహారాజు గారికి సంతానం లేకపోతే పుత్రకామేష్టి చేస్తే సంతానం కలగటానికి ప్రతిబంధకమైన పాపము పరిహరింపబడి యజ్ఞపురుషుని అనుగ్రహం చేత లభించిన పాయస పాత్రలోని పాయసాన్ని తన ముగ్గురు ధర్మపత్నులైన కౌసల్య, సుమిత్ర, కైకేయులకు పంచి ఇస్తారు. అప్పుడు పుట్టిన రామలక్ష్మణ భర్త శత్రుఘ్నులు నలుగురు కుమారుల యందు మహాధర్మాత్ముడైన రామచంద్రమూర్తి పితృవాక్య పరిపాలన కోసమని తాను వివాహం చేసుకున్న సీతమ్మతో కలిసి తండ్రిని సత్యవాక్యమునందు ప్రతిష్ఠితుని చేయటం కోసము 14 సంవత్సరములు అరణ్యవాసమునకు బయలుదేరి వెళ్ళి అక్కడ శూర్పణఖ ముక్కు చెవులు కోస్తాడు. మారీచాది రాక్షసుల పీడ అణిచి అక్కసుతో రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరిస్తే ఆ తరువాత అరణ్యకాండలో కంబదవద జరిగిన తరువాత సుగ్రీవుని జాడ తెలుసుకొని సుగ్రీవునితో మైత్రి చేసి వాలిని సంహరించి హనుమ సహాయముతో 100 యోజనాలు సముద్రానికి అవతల దక్షిణ దిక్కున ఉన్న లంకాపట్టణములో రావణాసురుని ప్రమదావనంలో బంధింపబడిన సీతమ్మ జాడను హనుమ ద్వారా తెలుసుకొని సముద్రానికి సేతువు కట్టి అవతల ఒడ్డుకు చేరి రావణ కుంభకర్ణాది రాక్షసులను తెగటార్చి తిరిగి సీతమ్మను తాను పొంది 11,000 సంవత్సరాలు రామచంద్రమూర్తి రాజ్యపరిపాలన చేసి రామరాజ్యము అనే పేరు తెచ్చి ఎన్నో అశ్వమేధాలు, వాజపేయాలు, పౌండరీకాలు మొదలైన యాగాలు చేసి మనిషి ఎలా ప్రవర్తించాలి అనే దానికి ఒక అద్భుతమైన కొలమానాన్ని ఏర్పాటు చేసిన విశేషమైన అవతారము రామావతారము. ఆ రామచంద్రమూర్తి అనుగ్రహమే పోతనగారి యందు ప్రసరించి భాగవతాన్ని ఆంధ్రీకరించటానికి తోడ్పడింది. రాముడు, కృష్ణుడు అని ఇద్దరు లేరు కనుక ఆ రాముడే కృష్ణ కథ చెప్పించాడు. భాగవతంలో దశమస్కందము ఆయువు పట్టు లాంటిది. ఈ దశమస్కందము జీవితంలో తప్పకుండా వినితీరాలి. ఇందులో వ్యాసభగవానుడు శ్రీకృష్ణ భగవానుని లీలలను విశేషమైన వర్ణన చేశారు. పోతనగారు దానిని ఆంధ్రీకరించి మనకు ఉపకారం చేశారు. దశమస్కందమును ప్రారంభం చేస్తూ ఒక మాట చెప్తారు. పూర్వకాలంలో భూమి గోరూపమును స్వీకరించి బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళి ఏడ్చింది. మహానుభావ, భూలోకంలో ఎందరో రాజులు భూమిపతులమని పేరు చెప్పుకొని పరమ దుర్మార్గమైన పరిపాలన చేస్తూ ధర్మం తప్పి ప్రవర్తిస్తున్నారు. ఎంతోమంది అధర్మాత్ములు ఈవేళ భూమి మీద తిరుగుతున్నారు. వారి యొక్క భారం నాకెలా తగ్గుతుంది? అలాంటి వారి మదమణచి భూమి భారాన్ని తగ్గించవలసింది అని ప్రార్థించింది. భూభారము అనేది తక్కెట్లో తూచే కొలత కాదు. ఎంతమంది బిడ్డలు పుట్టినా తల్లికి ఎప్పుడూ బరువు కానట్లే ఎన్ని ప్రాణులు ఉన్నా భూమికి ఎప్పుడూ బరువు కాదు. కానీ ధర్మము తప్పి ప్రవర్తించే మనుషులను చూసి భూమి భారమని బాధపడుతుంది. అన్నిటినీ సృష్టి చేసింది బ్రహ్మగారే కదా, అందుకని బ్రహ్మగారిని అడిగింది. భారం తగ్గించటం, ఉన్నది నిలబెట్టడం స్త్రీకారకుడైన శ్రీ మహావిష్ణువు అనుగ్రహము. అందువలన నువ్వైనా నేనైనా ఆయన ప్రార్థన చేయాలి అన్నారు బ్రహ్మగారు. జానన్నమగ్నుడే పురుష సూక్తంతో స్వామివారిని ఉపాసన చేశారు. ఆ జానమందు ఆయనకు ఒక వాణి వినిపించింది. వెంటనే కళ్ళు తెరిచి ఒక చిరునవ్వు నవ్వి బ్రహ్మగారు అన్నారు, నువ్వేమీ బెంగ పెట్టుకోవద్దు. స్వామివారు తొందరలో కృష్ణావతారం స్వీకరిస్తున్నారు. ఆ అవతారము చిత్రమైన అవతారము. స్వామి కళ్ళు ఇంకా తెరవటం రాని పిల్లవాడిగా స్వీకరిస్తున్నారు. స్వామివారు కళ్ళింకా తెరవటం రాని పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి రాక్షస సంహారం ప్రారంభం చేస్తారు. ఎందరో రాక్షసులు, దుర్మార్గులు మరణిస్తారు. నీకు భారం తగ్గుతుంది. దేవతలను, సురకాంతలను తమ తమ అంశాలతో భూమి మీద జన్మించమని స్వామి ఆదేశం ఇచ్చాడు. ఆయన యదుకులంలో యాదవుడిగా పశువులను కాసేవాడిగా జన్మించబోతున్నాడు. జగదాచార్యునిగా లోకానికి జ్ఞానాన్నిస్తాడు అని చెప్పాడు. అప్పుడు భూమాత పరమ సంతోషాన్ని పొంది తిరిగి వెళ్ళిపోయి కృష్ణ పరమాత్మ ఆగమనం కోసం నిరీక్షిస్తుంది. ఈలోగా భూలోకంలో యదువంశానికి చెందిన సూరసేనుడు అనే రాజు మధుర రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయన కుమారుడు వసుదేవుడు. భోజవంశానికి చెందిన వారు 2 అన్నదమ్ములున్నారు. ఒక ఆయన పేరు ఉగ్రసేనుడు, ఒక ఆయన పేరు దేవకుడు. వీరిద్దరూ అన్నదమ్ములు. ఈ ఇద్దరు అన్నదమ్ములలో దేవకని కుమార్తె దేవకి, ఉగ్రసేనుని కుమారుడు కంసుడు. అన్నదమ్ముని బిడ్డలు కాబట్టి కంసుని చెల్లెలు దేవకీదేవి. దేవకీదేవిని సూరసేనుడు వసుదేవునికిచ్చి వివాహం చేశారు.